వెల్కమ్ టు MG9 న్యూస్. రోడ్డుపై బైఠాయించి ఉల్లి రైతుల ధర్నా. ఉల్లి పంటకు లక్షల్లో పెట్టుబడి పెట్టి సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టపోతున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కోసిగి మండల కేంద్రానికి చెందిన దాదాపు 200 మంది ఉల్లి రైతులు కలిసి ఉల్లి పంటను చేత్తో పట్టుకుని రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నెలలో ఉల్లి క్వింటాల్ ద్వారా 4,500 రూపాయలు ఉండేదని, గిట్టుబాటు ధర ఉండటంతో ఈసారి రైతులంతా 100 ఎకరాల్లో ఉల్లి పంటను లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేశారని, ఇప్పుడు అమాంతం క్వింటాల్ ధర 1,600, 1,800 రూపాయలకు పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎకరా ఉల్లి పంట వేస్తే పెట్టుబడి దాదాపు 1,00,000 పెట్టాల్సిందని, 3 ఎకరాలు వేస్తే 3 లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులు పండగ చేసిన తప్పులు తీర్చేదేలా అని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి మద్దతు ధర కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆటలాడుతున్నారన్నారు. అరకొర ఉల్లి పంటలు వేసిన సమయంలో అమాంతం మార్కెట్ ధర పెంచి ఉల్లి సాగు అధికమవుతున్న తరుణంలో ధరలు తగ్గించడం ఏంటని మండిపడ్డారు. రైతులకు కుక్కకు విసిరిన బిస్కెట్ లాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉల్లి పంటకు గిట్టుబాటు ధర 4,500 రూపాయలు కల్పించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో కొండగేని వీరారెడ్డి, నరేష్, నాగరాజు, శివుడు, గుర్రాల బచ్చారి, నరసమ్మ. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. నీళ్ళ మందులు 5,000, గిట్టు మందులు 2,000 రూపాయలు చెంచి మా బతికేది అట్లా. ఈ రేటుకి ఎక్కియాలి వీటికి ఉల్లిపాయలకి. మన్నల్లా 4,500 అంత ధర తక్కువ ధర పెడితే మేము ఎట్లా బతికేది? 800లో 600 పెడితే మేము ఎట్లా బతకల్లా? గిట్టుబాటు ధరలు లేవు మాకు, మేము బతికేది ఎట్లా? మా కేంద్రం కానీ ప్రభుత్వం కానీ ఆదుకునేలా. నమస్కారం అన్న. విలేకరులకి, ఇక్కడ వచ్చిన రైతు బిడ్డలకి అందరికీ నా నమస్కారం అన్న. అన్న, గత టైంలో 2,400, 500 క్వింటాల్ పోయిన ఉల్లిపాయ, కానీ ఒక నెల అట్లా రేటు ఉన్నందుకోసం మేము ఎంతో రైతు ఆశపడినాము. ఇక్కడ ఎంతోమంది 1,00,000 ఎకరాలతో అంత ఉల్లి వేసినామన్న. కానీ వేసిన తర్వాత అంత రేటు అంతా దిగుమతి దిగిపోయిందనంతా. కానీ 800, 700, 600 పోవడం తన రైతు ఇప్పుడు లాస్ట్కి ఆత్మహత్య పరిస్థితిలో ఉందనంతా. కానీ మాకు ఇది కేంద్రం నరేంద్ర మోడీ కానీ ఇక్కడ ఉండే జగన్మోహన్ రెడ్డి కానీ పరిపాలన ఎంతసేపు ఉంటే కూడా రైతుల మీద దృష్టి పెట్టాలని, ఇప్పుడు మీరు గెలిచిండేది కూడా రైతుల నుంచే గెలిచిండేదని మేము మనస్ఫూర్తిగా మేము తెలుపుతున్నాము. కానీ ఈ రాజ్యాన్ని సాగేది ఒక రైతు అనేసి కూడా ఈ సభముఖం మేము తెలియజేస్తున్నాము. అప్పుడులోనే చెప్పినారు రైతు లేకుంది రాజ్యం లేదు, రాజ్యం లేకుంది రైతు లేదని చెప్పినారు. కానీ ఇప్పుడు అటువంటి రైతుని ఇప్పుడు మోసం చేస్తున్నారు ఈ గవర్నమెంట్. ఇది కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ కబడ్డీకి